హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, బిర్యానీ మసాలాలు, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, పెరుగు, టమాటో గ్రేవీ అంటే కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, ఇంకా కారం, ఉప్పు, పసుపు ఇవి కావాలన్నమాట. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో బిర్యానీ కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకొని నెక్స్ట్ అందులో కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేయాలన్నమాట. వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. దాన్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో కారం, ఉప్పు, పసుపు వేసుకొని గుడ్లు బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు గుడ్లు వేగిన తర్వాత ఇక్కడ నీళ్లు మసిలిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకొని కలుపుకోవాలన్నమాట. కొంచెం మరగనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది నాకైతే. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే ఒక జల్లి గిన్నె లాంటివి తీసుకొని అందులోకి తీసుకోవాలన్నమాట. రైస్ అంతా అందులోకి తీసుకోవాలి. పైన ఉన్న మసాలాలు మొత్తం కొంచెం పక్కకు తీసేసుకొని తర్వాత ఓన్లీ రైస్ మాత్రమే కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో బిర్యానీ మసాలాలు, కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా రెండు టమాటాలు తీసుకొని అవి పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట. కొంచెం కలర్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట టమాటాలు వేయడం వల్ల. మధ్యలో మా బాబు వస్తున్నాడు. నెక్స్ట్ అందులో కొంచెం పెరుగు వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం లైట్గా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని నెక్స్ట్ అందులో ఎగ్స్ వేసుకోవాలన్నమాట. పెరుగు వేసుకొని ఎగ్స్ వేసుకొని మంచిగా కలుపుకొని వాళ్ళు. నెక్స్ట్ మనం అందులో వేయించుకున్న ముందుగా ఒక ఆనియన్స్ తీసుకొని నూనెలో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఇప్పుడు కొంచెం వేసుకోవాలన్నమాట అందులో. అట్లనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు అందులో. తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో బిర్యానీ మసాలా వేస్తున్నాను అనమాట. కొంచెం కొద్దిగానే వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా నూనె అంతా పైకి తేలేంత వరకు బాగా వేగనివ్వాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని ఎగ్స్ కొంచెం గ్రేవీ అనేది పక్కకు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దమ్కి వేసినాం కాబట్టి కొంచెం కొద్దిగా కొద్దిగా ఉంచుకొని మిగతాదంతా తీసేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలన్నమాట. కొద్దిగా రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పక్కకు తీసి పెట్టుకున్న గ్రేవీ ఎగ్స్ అనేది వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మిగిలిన అన్నం వేసుకోవాలి. తర్వాత దానిపైన టిష్యూ పేపర్ వేసి కొంచెం వాటర్ చల్లి ఒక 15 minutes ఉడికిస్తే సరిపోతుంది. అంతే, బిర్యానీ రెడీ అయిపోతుంది.